రేపు తెల్లారితే ఓజీ సినిమా. ఇప్పుడేమో ఈ సోదిలో ఎపిసోడ్ బాబోయ్! తలకాయ పోటొస్తుంది గైస్ లిటరల్‌గా చెప్తున్నాను. ఏమి ఏడుపు కొట్టు ఎపిసోడ్ సామి. నాకసలు చాలా చిరాకేసింది ఎపిసోడ్ చూస్తున్నంత సేపు. అంటే మన జీవితాల్లో ఆల్రెడీ ఉండే బొక్కలు చాలవు. సారీ ఏమనుకోద్దు. సో మన జీవితాల్లో ఆల్రెడీ ఉండే ఈ కష్టాలు ఇవన్నీ చాలవన్నట్టు ఆ గంటేదో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ వస్తదని బిగ్ బాస్ ఎడితే, అందులో కూడా ఇంకా ఏడుపు గొట్లు. అది ఏంటి రెండో వారంకి. పోనీ ఇదేం 9వ వారం, 10వ వారం కూడా కాదు. రెండో వారంకి ఫ్యామిలీల కోసం ఇంతలా పిచ్చెక్కి ముక్కులు చీదుకొని సో ఎక్కిరించకూడదు. సో నేనేం ఎక్కిరించట్లేదు. చెప్తున్నాను. అంటే సెకండ్ వీక్‌కి నాకు వాళ్ళ ఎమోషన్ అయితే అంత ఒరిజినల్ అనిపించలేదు. నాకు ఫేక్ అనిపిస్తుంది. కెమెరాల కోసం ఏదో జనాలు చూస్తున్నారు కదా! కొంచెం ఏడిస్తే మన మీద జాలొస్తది అన్న టైప్‌లో కావాలని ఏడవడానికి ట్రై చేస్తున్నారేమో అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఎందుకంటే వాళ్ళకి ఔట్‌డోర్‌లో షూటింగ్‌లు గట్టా అలవాటు. నెలేసి, 2 నెలలేసి, 3 నెలలు ఎన్నో నెలలు తరబడి షూటింగ్ చేస్తుంటారు. ఇంట్లోనే కూర్చుంటే అవ్వదు కదా వాళ్ళకి. వాళ్ళ ప్రొఫెషనే అది కదా! సో మీరు అనొచ్చు. ఆ ప్రొఫెషన్ అయినా సరే అక్కడ ఫోన్‌లుంటాయి. ఇక్కడ ఫోన్‌లుండవు కదా! భయ్యా ఫోన్‌లుంటాయి కరెక్టే. కానీ మనలా కాదు వాళ్ళు. మనం ఇప్పుడు అంటే ఏటుంటాం. ఇప్పుడు ఉదయం 9 లేకపోతే 10కో ఆఫీస్‌కెళ్తాం. సాయంత్రం వచ్చేస్తాం. లేకపోతే అది కాదు. వాళ్ళు అలా కాదు. ఔట్‌డోర్‌లు షూటింగ్‌లకెళ్తారు. సో వాళ్ళకి లాంగ్ డిస్టెన్స్ అలవాటే ఫ్యామిలీలతోని. అలాంటిది ఇప్పుడు రెండో వారంకి వచ్చి నువ్వు ఏడ్చేస్తే ముక్కులు చీదుకొని అది ఎంతవరకు కరెక్ట్ అంటే నాకైతే మాత్రం అది ఫేక్ అనిపించింది. మీకు ఎంతమందికి అలాగ అనిపించిందో కింద లైక్ చేయండి. చూస్తాను ఓకే ఎంతమందికి అనిపించింది అనమాట అని చెప్పి. సో ఇంకా వేరే టాపిక్‌లోకి వెళ్తే అక్కడ సంజన గారికి తప్ప ఇంకెవ్వరికీ అక్కడ ఏడవడానికి అంటే అంత ఒరిజినల్‌గా అనిపించలేదు. ఆవిడ ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆవిడ 5 మంత్స్ బేబీని వదిలేసి వచ్చారు కాబట్టి ఏ తల్లికైనా ఆ కడుపులో ఆ బాధ అనేది ఉంటది. అంటే నా బిడ్డ ఎలాగుందో, ఏం చేస్తుందో అంటే ప్రస్తుతానికి బాగుందా లేదా అంటే 5 మంత్స్ కదా! మరీ చిన్న పాప కదా! సో ఆ సంజన గారిది అదనమాట బాధ అంతానా. సో ఆవిడ ఏడుపు మాత్రం కొంచెం అంటే నాకు ఓకే అని జెన్యూన్‌గా అనిపించింది. మిగిలినోళ్ళు అసలు దేనికి ఏడుస్తున్నార్రా అని అనిపించిందనమాట. అది మ్యాటరు. సో ఇంక మ్యాటర్‌లోకెళ్తే సో మ్యాటర్ వస్తుంది ఇటు. సో ఇక విషయంలోకెళ్తే ప్రియాకి, సంజనాకి అక్కడ శ్రీజకి చిన్న ఇష్యూ అయిందనమాట. అది ఏంటంటే శ్రీజ సంచాలకు ప్రియ, సంజన వీళ్ళు బజర్ కొట్టడానికి పరిగెట్టుకొని వచ్చినప్పుడు మీకు ఒకటి ఇమేజ్ చూపిస్తాను చూడండి. చూసారు కదా! ఇప్పుడు ఈ ఇమేజ్ ప్రకారం ఫస్ట్ బజర్ ఎవరు కొట్టారు? నేను మళ్ళీ వెనక్కెళ్ళి మళ్ళీ చూసాను. సంజన గారి చెయ్యి అసలు పడలేదు. ఆ ప్రియ గారిదే పడింది ఆ బజర్ మీద చెయ్యి క్లియర్‌గా చూసాం మనం. అక్కడ శ్రీజ సంజన గారని ఫస్ట్ చెప్పింది. సో నువ్వు ఫస్ట్ ఆ పేరు చెప్పినప్పుడు ఫిక్స్ అయిపో. ఇంక అందులో తప్పు పట్టడానికి ఏం లేదు. ఎందుకంటే నేను సైడ్ నుంచి చూసాను సార్ నాకు కనబడలేదని కూడా చెప్పుకోవచ్చు. బట్ నువ్వు ఒక పేరు చెప్పావు ఫిక్స్ అయిపో. ప్రియ ఏమో నాది కొట్టాను, నేను కొట్టాను, నా చెయ్యి పడిందని చెప్పి ప్రియ ఫస్ట్ ఒక 2 మినిట్స్ నేను అని అన్నది. బట్ ఇక్కడ మ్యాటర్‌లోకెళ్తే సంజన లేదు నేనే ఫస్ట్ చెయ్యేసానని చెప్పి ఈవిడ అంటుంది గానీ, మనం వెనక్కెళ్ళి చూస్తే మనకి చూసారు కదా ఫోటో ఫస్ట్ అసల ప్రియదే పడింది. ఫస్ట్ కాదు అసలు సంజన గారు చెయ్యే ఎయలేదు ఆ బజర్ మీద. సో శ్రీజ ఆ టాపిక్ మీద ఉండకుండా ప్రియ ఏమో 2 మినిట్స్ అలాగా నాది నేను కొట్టాను అనేసి సరేలే సంజన గారికి ఇచ్చి అని చెప్పి ప్రియ కూడా కాంప్రమైజ్ అయిపోయింది. ఇక్కడ శ్రీజ అమ్మ బాబోయ్! చెప్తున్నానా ఈవిడ దగ్గర ఇదే తలనొప్పి. ఏదో ఒక పెంట అందులోకి ఏ మ్యాటర్‌లోకి దూరితే ఆ మ్యాటర్ పెంట జరగకుండా అవ్వదు. సంచాలకుగా దూరితే సంచాలక విషయంలో పెంట. ఇక్కడ టీమ్ టాస్క్‌లు అయినప్పుడు గేమ్ అవుతున్నప్పుడు అక్కడ పెంట. ఎక్కడ చూసినా పెంట పెడతారు ఈవిడ. సో అలాగే పెంట పెట్టింది. అప్పటి వరకు సంజన అన్న ఆవిడ తర్వాతేమో బిగ్ బాస్ సంజన గారి చెయ్యి పక్కకెళ్ళిపోయింది బిగ్ బాస్. ప్రియాదే బజర్ కొట్టినప్పుడు సౌండ్ వచ్చింది. సో నేను ప్రియాకెళ్ళిపోతాను బిగ్ బాస్ అని చెప్పి ప్రియ అంటది. అక్కడ ప్రియ ఏమో ఏడుస్తూ నాకు వద్దురా బాబు అని అంటుంటే నాకెందుకు ఇస్తుంది ఆవిడ అని చెప్పి అలాగా శ్రీజకి అలాగ అంటుందన్నమాట ప్రియ. సో వీళ్ళిద్దరి మధ్య చిన్న ఇష్యూ అయింది. తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎళ్లి కలిపిస్తారు అనుకోండి వాళ్ళిద్దరిని. సో అది వేరే విషయం. కానీ ఇక్కడ మాత్రం సంజన గారు చెయ్యి అయితే పడలేదు. బజర్ మీద ప్రియాయే కొట్టింది. సో జెన్యూన్‌గా తర్వాత తెల్లారేసరికి పాటంతా అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ప్రియానే పంపించాడు. సో ప్రియాయే కన్ఫెషన్ రూమ్‌లోకెళ్ళింది. శ్రీజ అసలు తగ్గలేదన్నమాట. ప్రియ అనే పట్టుకొని కూర్చుంది. సో అది మ్యాటర్. సో కన్ఫెషన్ రూమ్‌లోకెళ్లారు. అది కూడా అయిపోయింది. ఆ తర్వాత సుమన్‌కెళ్ళింది బజరు. సుమన్ కూడా తీసుకున్నారు. సుమన్ బర్నీ బాక్స్ ఓపెన్ చేయించాడు. ఆ సీక్రెట్ బాక్స్ ఏమో గాని భరణి గారు అసలు ఏమనాలో ఈ విషయం మీద అర్థం అవ్వట్లేదు. సర్లేండి ఇంకా ఆ సీక్రెట్ బాక్స్ చూసిన తర్వాత ఇదా సీక్రెట్ అని అనిపించింది. అంటే మనకు అలాగ అనిపించొచ్చు. బట్ ఓకే. అతనికి ఏం ఎమోషన్ ఉందో మనం చెప్పలేం కాబట్టి ఓకే. సీక్రెట్ బాక్స్ అయితే అలా సాగిందనమాట. అది ఓపెన్ అయిన తర్వాత సుమన్ శెట్టి గారికి ఫోటో వచ్చింది వాళ్ళ ఫాదర్‌ది. సో ఇక్కడితోనైతే ముగించేసాడు. ఈ ఏడుపు గొట్టు ఎపిసోడ్‌కి సగం అయిపోయింది. ఇప్పుడు గేమ్‌లోకెళ్దాం. టాస్క్ జరిగింది. టాస్క్‌లో బ్లాక్ సీడ్స్ ఎవరెవరికి వచ్చాయో అదే యాపిల్ తెంపారు కదా! ఆ యాపిల్‌లో బ్లాక్ సీడ్స్ ఎవరెవరికి వచ్చాయో వాళ్ళని రమ్మన్నాడు బిగ్ బాస్. రీతూకి, శ్రీజాకి, ఫ్లోరా గారికి వచ్చింది కాబట్టి ఈళ్ళు ముగ్గురికి టాస్క్ పెట్టాడనమాట. ఈ టాస్క్‌లో గెలిచిన వాళ్ళకి ఈ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయడానికి ఇమ్యూనిటీ వస్తది.
ఓర బిగ్ బాస్, ఇది కన్ఫామ్ గా నువ్వు ప్రియాని సేవ్ చేయడానికి వేసిన మాస్టర్ ప్లానే కదా, నిజం చెప్పు. నాకైతే అలాగే అనిపించింది గైస్, మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఎందుకంటే శ్రీజ నామినేషన్స్ లో లేదు, రీతు ఉంది, ఫ్లోరా ఉన్నారు. సో నామినేషన్స్ లో ఈ టాస్క్ లో రీతు గెలిస్తే ఆవిడే యూజ్ చేసుకుంటుంది. సో బిగ్ బాస్ కి అది కూడా ప్లస్ పాయింటే, రీతే యూజ్ చేసుకున్నా అక్కడ లవ్ కంటెంట్ వస్తుంది కాబట్టి ఆవిడ సేవ్ అయిపోవచ్చు. ఇంకొక విధంగా ఏంటంటే శ్రీజకు వచ్చింది అనుకోండి, ఒకవేళ శ్రీజ గెలిచింది అనుకోండి ఆ టాస్క్ లో, శ్రీజ నామినేషన్స్ లో లేదు కాబట్టి నీకైనా వాడుకుంటావా లేకపోతే పక్క వాళ్ళకి వాడతావు అంటే ప్రియా ఉంది కాబట్టి నేను ప్రియాకి వాడేస్తాను అని కూడా చెప్పొచ్చు ఈ వీక్. సో అలా చూసుకున్న ప్రియా సేవ్ అవుతుంది కాబట్టి, ఆవిడకి ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ వేసి ఈ బ్లాక్ సీడ్స్ వచ్చిన వాళ్ళందరికీ పిలిచి ఇలా గేమ్ ఆడదాం అని ప్లాన్ వేసినట్టున్నాడు ఏమో మరి. సో నాకైతే మాత్రం అలాగే అనిపించింది. ఫ్లోరా గెలిచింది, చెప్తున్నాను కదా. శ్రీజ రీతు కొట్టుకుంటే మధ్యలో ఫ్లోరా గారు వెళ్ళి తన్నుకుపోయారు అనమాట ఆ టాస్క్ ని. అలాగే జరిగింది. ఇందులో శ్రీజని రీతుని మెచ్చుకోవాల్సింది చాలా చాలా ఉంది. రీతు అయితే గట్టి పోటీ ఇచ్చారు, 4 బాల్ తీసుకొచ్చి పెట్టారు అక్కడ బయటికి. సో శ్రీజ అయితే చాలా చాలా ఆపడానికి ట్రై చేసింది. ఇంకా ఆవిడ వల్ల కాక, కొంచెం తెలిసిందే కదా, కొంచెం బక్కలాగా అంటే కొంచెం తెలుసు కదా సన్నంగా ఉంటారు కాబట్టి ఆవిడ వల్ల అవ్వలేదు. ఆవిడకి ఆ మ్యాటర్ అర్థమైపోయింది, నా వల్ల ఇంకా కాదు, సో నేను ఇప్పుడు ఒకరికి హెల్ప్ చేద్దాం. రీతుకి హెల్ప్ చేయడం ఆవిడకి ఇష్టం లేదు. సో ఆవిడ ఏం ప్లాన్ చేశారంటే ఫ్లోరాకి హెల్ప్ చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయారు. ఫ్లోరాకి అయితే బాల్ ఇచ్చారనమాట 2 సార్లు. సో ఫ్లోరా గారు కూడా ఆ విధంగా బాల్ తీసుకెళ్లి బయట ఇచ్చారు. నాకు ఇక్కడ ఫ్లోరా గేమ్ ప్లే అస్సలు నచ్చలేదు భయ్య. ఎంత చిరాకు వేసిందంటే, శ్రీజ బాల్ తీసుకుని వెళ్ళిపోతుంటే శ్రీజ కమాన్ అంట. అరే నువ్వు ఆడవా, కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నావు, నువ్వు ఆడుకుంటా. ఆవిడ అడ్డట్లేదు, తోస్తది, కాలు పట్టుకుంటది, అవన్నీ జరగని పనులు. ఆవిడ ఇప్పుడు రీతు చూడండి, శ్రీజ మీద పడిపోయి అటు తిప్పి ఇటు తిప్పి, ఆవిడ అలా పడ్డానికి ఇష్టపడట్లే. పైగా ఆవిడ గేమ్ ఆవిడకి అసలు కాన్ఫిడెన్స్ లేదు. అంతకు ముందు కూడా ఈ ఎపిసోడ్ లో మనకు చూపించారు, కాఫీ దొంగతనం చేసి సంజన చెప్తే ఆ కాఫీ పౌడర్ వెళ్ళి తనుజ దగ్గర నుంచి దొంగతనం చేసింది ఈవిడ. ఏంటమ్మా నువ్వు పందానువా ఆవిడ దగ్గర? ఆ ఫ్లోరాకి నాకు ఇలాగే అడగాలనిపించింది, ఏంటమ్మా ఇది నువ్వు పందానువా ఎట్టి, సంజన ఏడ్ చెప్తే అది చేసేస్తావా, ఎంత మీరు ఇప్పుడు జిగిరి దోస్తులు అయిపోతే మాత్రం ఆవిడ ఏడ్ చెప్తే అది చేసేస్తావా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అని ఈ సంజన గారు ఒకసారి చేస్తే పర్లేదు, 2 సార్లు చేస్తే పర్లేదు, ఇదేంటిది మాటికి దొంగతనం అంటే ఏదో కంటెంట్ వస్తుందన్నా ఏంటి, ఆవిడ బాధ ఏంటి అసలు? సో నాకైతే ఈ దొంగతనం అయితే యూజ్లెస్ అనిపించింది. పైగా దానికి తోడు ఈ ఫ్లోరా గారిని వాడుకోవడం ఇంకా పెద్ద యూజ్లెస్ అనిపించింది. మీకేమనిపించిందో జెన్యూన్ కామెంట్ చేయండి. మొత్తానికి అయితే బాల్స్ అయితే తీసుకెళ్లి బాల్స్ ఇలాగా వెయ్యాలి వాళ్ళ బాస్కెట్ లో. సో ఇక్కడ ఫ్లోరా గారు అయితే చాలా బాగా ఆడారు. ఈ పర్టికులర్ బాల్ బాస్కెట్ వేయడం మాత్రం ఫ్లోరా గారు బాగా ఆడారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎలాగైతేనేమి ఫ్లోరా గారు మొత్తానికి అయితే విన్ అయిపోయారు ఈ టాస్క్ లో, ఇమ్యూనిటీ వచ్చేస్తుంది ఈ వీక్. సో అదనమాట మ్యాటర్. యువతల ఈవిడ మొదలెట్టారు మళ్ళీ రీతు. ఎంత బాగా గేమ్ ఆడిన తర్వాత హౌస్ మొత్తం వచ్చి వేడుకుంటున్నారు, పర్లేదమ్మా నువ్వు టైగర్ లా పోటీ చేసావు, వదిలి అమ్మా, ఏడొద్దమ్మా అంటే ఏడుపు. ఏటో ఆవిడికి ఆ ఏడుపు ఏటో గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఏడుపే. ఆ ఏడుపు రాకపోయినా ఏడ్చేస్తుంది. ఈ రోజు మాత్రం కష్టపడి ఆడింది, ఓకే బాధ ఉంటది, కానీ ఎందుకు చాలా సేపు డ్రాగ్ చేసింది. లైవ్ లో కూడా చాలా సేపు డ్రాగ్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఆవిడ మాటికి ఏడుస్తుంటే జనాలకి ఆ ఏడుపే నచ్చట్లేదు, ఆవిడలో ఆ ఏడుపే నచ్చట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ నిన్న మొన్న ఫేక్ చేస్తూ దొరికిపోయారు, అంటే ఫేక్ ఏడుపు ఏడుస్తూ. ఈ రోజు కూడా నువ్వు మళ్ళీ ఏడిస్తే అది రీల్ లో ఫేక్ అర్థం కాక చాలా మంది ఉంటారు, నాలాగా సతమతంలో ఉంటారు అనమాట. సో నాకు ఈ ఏడుపు గుట్ల ఎపిసోడ్ అనిపించింది ఈ రోజు మొత్తం చూసేసరికి. మొత్తానికైతే ఫ్లోరా గారు సేవే ఈ వీక్. వెళ్ళిపోతే ప్రియా గారు కానీ రీతు కానీ వెళ్ళిపోయి, డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు వెళ్ళిపోతారు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ప్రియా వెళ్ళిపోవచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఓటింగ్ కూడా నేను మీకు రేపు మళ్ళీ వీడియో పెడతాను. ప్రస్తుతానికి అయితే ఈ వీడియోకి అయితే ఇంత గైస్. ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, నేను చెప్పిన పాయింట్లు ఎగ్జాక్ట్లీ కరెక్టా కాదా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఉదయం వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, పవన్ కళ్యాణ్ డిమాండ్ గురించి సంథింగ్ పెట్టాను కదా నేను వీడియో, ఆ వీడియో ఒకసారి చూడండి, చాలా బాగుంటది. ఆ వాళ్ళిద్దరి పైన కూడా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. గేమ్ కోసం వచ్చి గేమ్ ఆడుతున్నారా లేదా అన్నది కూడా క్లియర్ గా చెప్పండి. నేను ఆ వీడియోలో చెప్పాను, మార్నింగ్ పెట్టాను, దీనికి ముందు వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇది గైస్ ఈ రోజు వీడియోకి అయితే అంతే, ఎంతకని చెప్పడానికి ఇంకేం లేదు. రేపటి నుంచి అయితే చాలా బాగుంటది. అగ్ని పరీక్ష నుంచి 4 అయితే వెళ్ళిపోయారు, దివ్యనికిత, షాకిబ్, నాగప్రశాంత్, అనుష, వీళ్ళు 4 అయితే హౌస్ లోనే ఉన్నారు. ప్రెసెంట్ హౌస్ మేట్స్ అందరూ ఫుల్ షాక్ అయిపోయారట. సో దీన్ని ఎలా కంటిన్యూ చేస్తారంటే వాళ్ళ నుంచి సాటర్డే వరకు హౌస్ లోనే ఉంచి అక్కడ ఓటింగ్ పెడతారు అనమాట. ఆ మిగిలిన హౌస్ మేట్స్ అందరిలో ఓటింగ్ పెడతారు. ఏమని సీక్రెట్ గా, మళ్ళీ అందరూ తెలిసినట్టు కాదు, సపరేట్ గా ఒక బ్యాలెట్ బాక్స్ లో ఓట్ వేయాలి, ఎవరు ఉండాలి హౌస్ లో అన్నట్టుగా. సో ఎక్కువ ఎవరు ఓట్లు వస్తాయి అన్నది శనివారం నాగార్జున గారు వచ్చి అనౌన్స్ చేసి వాళ్ళ నుంచి మిగిలిన వాళ్ళు బయట పంపించేస్తారు. ఇది జరిగేటట్టుగా ఉంది అని క్లియర్ గా టాక్ అయితే వస్తుంది బయట. అది మీకు ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తాను, డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ ఇంకోటి ఫాలో అయిపోండి. ఏటో అలా వాక్యం వెళ్ళిపోతున్నాను. సో ఇది గైస్, నా మాటలు నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.